పటాంజరు బస్టాప్లో ఆర్టీసీ కార్మికుల దీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలుకుతూ కార్మికులు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో పరిష్కారం కాని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. మేము చాలా కష్టపడ్డాము. ఈ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుందని చూసాము. ఒక సంవత్సరం మాకు టైం అడిగారు సార్. అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సార్ వస్తారు మాట్లాడతారు లేని 1 ఇయర్ వెయిట్ చేసాము. 1 ఇయర్ తర్వాత ఇలా నోటీస్ ఇచ్చినాక సార్ మళ్ళీ సానుకూలంగా స్పందించి మాకు మెయిల్ చేసి మంచిగా అన్నీ అనుకున్నవన్నీ వాళ్ళు ఏమైతే మేనిఫెస్టోలో పెట్టారో అన్నీ మాకు క్లియర్ చేసి ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి మేము కూడా ఆయన ఎప్పుడు ఎంత హ్యాపీగా మాకు అన్నీ ఇచ్చారో మేము కూడా వాళ్ళకి ఇచ్చే మహిళా టికెట్లు అవైతే మొత్తం మేము కూడా ఆయనకి నచ్చినట్టే మేము కూడా ఉంటాం. ఆర్టీసీ మొత్తం హ్యాపీగా మేమే ప్రతి కండక్టర్ డ్రైవరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బస్టాండ్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మె విరమించుకున్నందుకు ఆ ప్రోగ్రాం యొక్క పురస్కరించుకొని ఈరోజు పటాంజరు బస్టాప్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి ఫోటోలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచడం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలను అనగదొక్కి వారికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కాలయాపన చేయడం జరిగింది. మేము ఎలక్షన్లో మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీ అందరికీ ఉద్యోగ భద్రత, పీఆర్సీ అన్నీ కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానికోసం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ కార్మికులు రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. 1 సంవత్సరం సమయం తీసుకొని పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు 38,700 ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి, అలాగే ఉద్యోగ భద్రత, పీఆర్సీ ప్రయోజనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు అన్నీ కల్పిస్తామని మాట ఇవ్వడంతో వాళ్ళందరూ సమ్మెను విరమించుకొని సంతోషంగా ఉండడంతో ఈరోజు మేము దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ అన్న గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ ఇషాంత్ సింగ్ గారు, అలాగే యువజన కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్ ఉమర్ గారు, ఇంద్రేశం నాగరాజన్న గారు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రాజన్న గారు, అలాగే అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని కండక్టర్లను, డ్రైవర్లతో సముచితంగా మాట్లాడి వారి న్యాయం జరిగిందా లేదని కనుక్కోవడం జరిగింది. మాకు అన్ని విధాల న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో మేము పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, ఇంకో స్టాఫ్ కానీ అలా న్యాయమైన కోరికల గురించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే ముందు అడిగినటువంటి సమాచారంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, అది అలాగే పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో ఒక కమిటీ వేసి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను, వాటిని ఇంచుమించు 37,000 మంది కార్మికులు ఉన్నారు. డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, ఇంకా వాళ్ళ స్టాఫ్ కానీ. ఆ కార్మికులకు అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకోవడానికి నిర్ణయించి వాళ్ళకి మంచి మేలు చేస్తుందని చెప్పి మనవి చేసుకుంటూ